ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. ఈరోజు గురువారం అయిన సందర్భంగా షిరిడీ సాయిబాబా వారికి ప్రీతికరమైన ఈ రోజున శుభకార్యాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగించడానికి, అలాగే అనుకున్న ప్రయోజనాలన్నీ నెరవేరడానికి షిరిడీ సాయిబాబా వారిని ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శారనామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాసం, శుద్ధపక్షం. ఈరోజు గురువారం. గురువారానికి గురుడు అధిపతి. ఆ కారణంగా ఏదైనా కొత్త విషయాన్ని గురించిన ఆలోచన చేయడానికి, అలాగే పరిశోధన చేసేటటువంటి విద్యార్థులు కొత్తవైనటువంటి అంశాల గురించిన ఆలోచనని చేయడానికి, ఉత్తములైనటువంటి గురువుల వద్దకు వెళ్ళి మరింతగా విద్యని సముపార్జించడానికి అనుకూలమైనటువంటి రోజు. నేటి తిథి పంచమి. పంచమికి అధిపతి నాగుడు. గ్రహాలకి సంబంధించినటువంటి శాంతులు చేయించుకోవడానికి, మంగళకరమైనటువంటి ఉత్సవాలని ప్రారంభించడానికి, అలాగే ప్రారంభించబడ్డటువంటి ఉత్సవాల విశేషాల్ని తెలుసుకోవడానికి అనుకూలమైనటువంటి తిథి ఈరోజు. నేటి నక్షత్రం పూర్వాషాఢ. పూర్వాషాఢకి అధిపతి విశ్వేదేవతలు. పశు క్రయ విక్రయాలకి, అలాగే కొత్తగా విత్తనాలని చల్లడానికి లేదా వ్యాపార సంస్థని ప్రారంభించడానికి కావలసిన మెళుకువల్ని, ఆనుపానుల్ని తెలుసుకోవడానికి అనుకూలమైనటువంటి నక్షత్రం ఇది. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి శాంతులుంటాయి తప్పక. ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విద్యార్థుల్లో చెప్పలేనటువంటి ధైర్యం, సాహసం, పరీక్షల్లో విజయాన్ని సాధించగలమనే విశ్వాసం కలిగి ఉంటారు. దాదాపుగా అవి సాధ్యపడవచ్చు. మహిళల్లో తొందరపాటుతనం ఏమాత్రమూ ఉండదు. ఆర్థికమైనటువంటి లాభాన్ని ధర్మబద్ధంగా సంపాదించాలనే ఊహకి గట్టిగా వస్తారు. ఉద్యోగులు తమకి ఇయ్యబడ్డటువంటి పనిని సకాలంలో సమర్పిస్తారు. అధికారుల ప్రశంసలకి నోచుకుంటారు. కంపెనీ వారి పురస్కారాన్ని పొందినప్పటికీ కూడా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి ఆర్థికమైనటువంటి లాభం అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ కూడా పెట్టుబడిని రుణాన్ని చేసి పెట్టాలనేటటువంటి ఊహకి వస్తారు. దాదాపుగా ఆ విషయంలో సఫలీకృతులు అవుతారు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్టనిష్ఠురాలు ఏవీ లేవు ఈ రోజుకి. కార్మిక రంగానికి చెందినటువంటి వారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి లేదా తీర్థయాత్రల్ని చేయడానికి అనుకూలమైనటువంటి సమయంగా భావించి చక్కని ఉత్సాహంతో, ఆనందంతో ఆ కార్యక్రమాలని పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. కార్తీక గురువారం సందర్భంగా మేషరాశి వారు షిరిడీ సాయిబాబా వారిని గంధజలంతో అభిషేకించినట్లయితే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు ఆనందోత్సాహాలతో కుటుంబాన్ని చక్కనైనటువంటి వాతావరణంలో ఉంచుతారు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు పూర్వపు వస్తువుల్ని ఎక్కువ మూల్యానికి అమ్ముతూ మంచి ఆర్థిక లాభాన్ని పొందగలుగుతారు. ఉద్యోగస్తులు పనుల్లో మెళకువల్ని తీసుకునేటటువంటి కారణంగా తొందరలోనే ప్రతి పనిని పూర్తి చేసి ఎక్కువ విశ్రాంతిని పొందగలుగుతారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు తగినటువంటి ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటించడమే కాకుండా కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడపాలి అనేటువంటి నిర్ణయానికి వస్తారు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు ఒకరోజు తాము, ఒకరోజు తమకి సంబంధించినటువంటి కింది సేవకులు క్షేత్రానికి వెళ్ళి పరిశీలించుకుంటూ ఉండాలి అనే నిర్ణయానికి వచ్చే కారణంగా తగినటువంటి విశ్రాంతిని పొందగలుగుతారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కువసేపు విద్యా విధానాలకి అంకితమవుతూ కనిపిస్తారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. కార్తీక గురువారం సందర్భంగా వృషభ రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పసుపు జలంతో అభిషేకించినట్లయితే రుణబాధలు తొలగే అవకాశం ఉంది.
ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే భాగస్వాములతో చిన్నవైనటువంటి పొరపత్యాలు కనిపించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి మాట తొందరతనం ఏమాత్రం సరైనటువంటిది కాదు. మహిళలు మాట్లాడేటువంటి సందర్భంలో ఎదుటివారిని దెప్పి పొడిచినట్లుగా అనిపించే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేది ఆచి తూచి ఉండడం ఎంతైనా అవసరం. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఆర్థికమైనటువంటి ఆదాయం బాగా సంపాదిస్తున్నప్పటికీ కూడా వ్యాపార అభివృద్ధి కోసం ధనాన్ని కొంతగా ఖర్చు చేయవలసి రావచ్చు. మహిళల్లో ఏ విధమైనటువంటి నిరుత్సాహ ధోరణి కనిపించదు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పరిశ్రమని బలోపేతం చేయడం కోసమని మరింతగా కృషి చేస్తూ తోటి ఉద్యోగుల అలాగే క్రింది ఉద్యోగుల సహాయ సహకారాలను తీసుకుంటూ ఉంటారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఉత్సాహంతో పని చేస్తున్నప్పటికీ కూడా అనారోగ్య భయంతో తాత్కాలికంగా ఉండొచ్చు. వారిని ఉత్సాహపరిచేందుకు తగినటువంటి ప్రయత్నాలను చేసినట్లయితే మరింతగా వారి నుండి కార్యక్రమాలన్నింటినీ సక్రమంగా విజయవంతంగా పొందవచ్చు యజమాని. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. కార్తీక గురువారం సందర్భంగా మిథున రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే అధికారులతో సత్సంబంధాలు కలుగుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో కనిపిస్తారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు సంపూర్ణమైనటువంటి అవకాశాలు అవసరాలు ఉన్నప్పటికీ కూడా నిరుత్సాహం కారణంగా తాత్కాలికంగా పనుల్ని వాయిదా వేసుకుంటూ కనిపిస్తారు. ఉద్యోగులు అన్నిటినీ పూర్తి చేయగలిగినప్పటికీ కూడా ఇతరులకి సహాయ సహకారాలని అందిస్తూ ఉండేటటువంటి కారణంగా తాము చేయవలసిన కర్తవ్య బాధ్యతని పూర్తిగా నిర్వహించలేకపోవచ్చు. పై అధికారుల ఆగ్రహానికి లేదా మందలింపులకి గురి అయ్యే అవకాశం ఉంది. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు శారీరకమైనటువంటి నిస్సత్తువ కారణంగా క్షేత్రానికి వెళ్ళడం కానీ చేయవలసిన మరమ్మతుల్ని కానీ సకాలంలో చేసుకోలేకపోవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు దూర ప్రయాణాలని చేసి ఆ ప్రయాణాల్లో కలిగేటటువంటి ఆలస్యం కారణంగా సకాలంలో పనికి వెంటనే స్పందించలేకపోవచ్చు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. కార్తీక గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని నారికేళ జలంతో అభిషేకించినట్లయితే నూతనోద్యోగ ప్రాప్తి ఉంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు చక్కనైనటువంటి వాతావరణంలో ఇంటిని ఉంచగలుగుతారు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు తాత్కాలికమైనటువంటి మానసిక వ్యాకులత కారణంగా వృత్తి వ్యాపారాలని సక్రమంగా నిర్వహించుకోలేకపోవచ్చు. ఉద్యోగస్తులు తీవ్రమైనటువంటి మనస్పర్ధలు కలిగినటువంటి కారణంగా తోటి ఉద్యోగులతో వ్యతిరేకించి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. అది ఏమాత్రమూ సరి కాదు. అధికారుల మందలింపులకి గురైనప్పటికీ కూడా ధైర్యంగా ఎదిరించుదామనే ఆలోచనతోనే ఉంటారు. అది కూడా ఏమాత్రమూ సరి కాదు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు దాదాపు వ్యవసాయ క్షేత్రాన్ని మర్చిపోతూ దానికి చేయవలసినటువంటి పనుల్ని సకాలంలో చేయలేకపోవచ్చు. అది కూడా సరైనటువంటి ఆలోచన కాదు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 4, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. కార్తీక గురువారం సందర్భంగా సింహరాశి వారు షిరిడీ సాయిబాబా వారిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే నూతన గృహ యోగం ఉంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వైద్య రంగానికి చెందినటువంటి వారికి చక్కనైనటువంటి పురస్కారం లేదా ఆర్థికమైనటువంటి బహుమతి లభించే అవకాశం కనిపిస్తోంది. సంఘంలో కీర్తి ప్రతిష్ట బాగా ఉంటుంది. అంతేకాక సమాజంలో మంచి గుర్తింపు కలుగుతుంది కూడా. విద్యార్థులు మంచి ఉత్తీర్ణత ప్రమాణాలతో తగినటువంటి ఫలితాలని సాధించగలుగుతారు. తగినటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నాలని చేస్తారు కూడా. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు వ్యాపారము వృత్తి విస్తరణ కోసమని ఆప్తుల్ని స్నేహితుల్ని బంధువుల్ని నిరంతరం కలుస్తూ వ్యాపార అభివృద్ధి కోసం ప్రయత్నాలను చేస్తారు. దాదాపుగా ఆ ప్రయత్నాలు సఫలం కావచ్చు.
మహిళల్లో ఏ విధమైన అనారోగ్య భావన కనిపించదు. ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఉంటారు కూడా. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి ఆర్థికమైనటువంటి నష్టం కొద్దిగా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ధైర్యంగా ఉండగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. కార్తీక గురువారం సందర్భంగా కన్యారాశి వారు పుష్పజలంతో షిరిడీ సాయిబాబా వారిని అభిషేకించినట్లయితే నూతన వాహన ప్రాప్తి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు ఉద్యోగస్తులు అయినట్లయితే తప్పక సరైనటువంటి కాలంలో ఆ ఉద్యోగాన్ని పూర్తి చేసుకోగలుగుతారు. పై అధికారుల మన్నలకి నోచుకుంటారు కూడా. స్థాన చలనానికి సంబంధించినటువంటి ఆలోచన కలిగినట్లయితే విరోధించడం మంచిది. అలాగని వ్యతిరేక భావంతో మాట్లాడడం కాకుండా నిదానమైన శైలితో అధికారుల్ని సంప్రదించడం చాలా మంచిది. బదిలీ ఆగిపోయే అవకాశం తప్పక ఉంటుంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు వృత్తిని కానీ వ్యాపారాన్ని కానీ మార్చే ఆలోచనకి రావడం ఏమాత్రమూ సరి కాదు. ఉద్యోగస్తులు పురుషులైనట్లయితే ఎంత దూరమైనప్పటికీ కూడా ప్రయాణాన్ని చేసి ఆ పనిని పూర్తి చేసినట్లయితే అధికారుల ద్వారా మంచి మన్నన పొందే అవకాశం ఉంది. దాంతోపాటు ఉద్యోగంలో పదవి ఉన్నతి లభించవచ్చు. దాని ద్వారా వేతన ఆధిక్యం కలిగినా కూడా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. కార్తీక గురువారం సందర్భంగా తులారాశి వారు షిరిడీ సాయిబాబా వారిని ఫలరసాలతో అభిషేకించినట్లయితే అనుకున్నటువంటి వివాహ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో కొద్దిగా పట్టుదల భావం గోచరిస్తూ ఉంటుంది. మాట వెనక్కి తీసుకునేటటువంటి ఆలోచన దాదాపుగా ఉండకపోవచ్చు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారికి న్యాయస్థానాల్లో ఏవైనా అభియోగాలు ఉన్నట్లయితే అవి వాయిదా పడే అవకాశం ఉంది. తద్వారా న్యాయం కొద్ది దూరంగా జరిగే అవకాశం ఉంది. రాజీ పద్ధతిని ఆశ్రయించడం ఎంతైనా మంచిది. ఉద్యోగస్తులు ధైర్యంగా ఏ పనైనా చేయగలుగుతారు. కానీ తీర్థయాత్రలకి వెళ్ళడం, అలాగే పుణ్యక్షేత్రాలని సందర్శించడం, దాన ధర్మాలను చేస్తూ ఉండడం మొదలైనటువంటి కార్యక్రమాల్లో పడి, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పడి పనిని విస్మరించే అవకాశం ఉంది. అది ఏమాత్రము సరి కాని పని. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు వ్యవసాయానికి సంబంధించిన సంపూర్ణమైనటువంటి జాగ్రత్తల్ని తీసుకుంటూ కనిపిస్తారు. ఎక్కడా ఏ విధమైనటువంటి అశ్రద్ధని చూపరు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు సకాలంలో నిద్ర, సకాలంలో భోజనం చేయనటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్యం శారీరకంగా కలగచ్చు. భయపడాల్సిన అవసరం అయితే లేనే లేదు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. కార్తీక గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని విభూతి జలంతో అభిషేకించినట్లయితే సంఘంలో చక్కని గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో పట్టుదల గోచరిస్తూ ఉంటుంది. తాము అనుకున్నటువంటి మాట మాత్రమే నెగ్గాలనే బలమైనటువంటి ఆలోచన కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఇంట్లో ఉండేటువంటి తండ్రి ఒత్తాసు మరిగే ఇంతగా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబంలో ఉండేవారు జాగ్రత్త చేసుకోవడం ఎంతైనా అవసరం. వృత్తి ఉద్యోగాలను చేస్తూ ఉండేటటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్ట నిష్ఠురాలు ఏమాత్రం లేవు. అయితే వ్యాపారాన్ని చేసేటటువంటి వారు మాత్రం నిషిద్ధమైనటువంటి వస్తువుల్ని, నిషేధితమైనటువంటి జాబితాలో ఉన్నటువంటి వస్తువుల్ని కొనడం, అలాగే అమ్మడం ఏమాత్రం సరికాదు. వడ్డీ వ్యాపారాన్ని చేసేటటువంటి వారు ధర్మబద్ధంగాను నియమాలకి అనుగుణంగా మాత్రమే వ్యాపారాన్ని చేయనటువంటి సందర్భంలో ఇబ్బందులకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు భద్రతా ప్రమాణాలని జాగ్రత్తగా పాటిస్తూ చేస్తున్నప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఔషధాలని సిద్ధం చేసుకుని ఉండడం అవసరం. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. కార్తీక గురువారం సందర్భంగా ధనురాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పరిమళ జలంతో అభిషేకించినట్టయితే స్వర్ణ ఆభరణాలని కొనుక్కోవాలనే ఆలోచన బలంగా కలుగుతుంది.
ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో ఆనందకర వాతావరణం గోచరిస్తుంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు సంపూర్ణంగా ఈ వ్యాపారం ద్వారా లాభాన్ని సంపాదించగలవనేటటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో ఉంటారు. వృత్తి చేసేటటువంటి వారు మంచి సరుకుని దిగుమతి చేసుకుంటారు. చేతి నిండుగా పనున్నటువంటి కారణంగా, సేవకులు సకాలంలో రానటువంటి కారణంగా వస్తూత్పత్తిని అనుకున్న కాలంలో పూర్తి చేయలేకపోవచ్చు. ఉద్యోగులు పై అధికారుల చలవ కారణంగా పదవి ఉన్నతికి, దాంతోపాటు వేతన ఆధిక్యానికి సంపూర్ణంగా నోచుకోవచ్చును. అంత మాత్రం చేత అహంకరించడం ఏమాత్రమూ సరికాదు. తోటి ఉద్యోగుల్ని తీసిపడవేయడం, తోలనాడడం లేకుండా చూసుకోవాలి. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రయత్నాలని చేస్తారు. అయితే అది వెంటనే ఈ రోజుకే సఫలం కాకపోవచ్చు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. కార్తీక గురువారం సందర్భంగా మకర రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని తేనెతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభానికి తగినటువంటి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలకి ఆనందదాయకమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. కుటుంబంలో ఏ విధమైనటువంటి వాగ్వివాదాలు కుటుంబ సభ్యుల్లో కనిపించవు. శుభవార్తని వినేటటువంటి అవకాశం బాగా ఉంది. ఏదైనా పొలాన్ని కానీ, స్థలాన్ని కానీ, ఇంటిని కొనుక్కోగలిగినటువంటి అవకాశం ఉంది. రుణాన్ని చేయడానికి వెనకాడవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. ఇంతకుముందు సంపాదించిన దాన్ని అమ్మి రుణం ద్వారా కొంత సొమ్ము కలుపుకుని పూర్తిగా ఏదైనా కొనుక్కోగలిగితే చాలా లాభసాటి అవుతుంది ఆ కార్యక్రమం. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు క్రయ విక్రయాల విషయంలో మంచి లాభాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా పశు క్రయ విక్రయాల్లో చాలా చక్కనైనటువంటి లాభాన్ని సముపార్జించుకోగలుగుతారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటిస్తూ ఉండడమే కాకుండా ఇంట్లో కూడా తగినటువంటి సహాయాన్ని చేస్తూ కుటుంబంతో ఎక్కువసేపు సమయాన్ని గడిపే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. కార్తీక గురువారం సందర్భంగా కుంభరాశి వారు షిరిడీ సాయిబాబా వారిని చందన జలంతో అభిషేకించినట్లయితే ఉన్నత విద్యలో తగినటువంటి అవకాశం లభిస్తుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పిత్రార్జితమైనటువంటి ఆస్తి విషయం ఇంకా ఏమాత్రము తేలనటువంటి కారణంగా మానసికమైనటువంటి అధైర్యంతో ఉంటారు కుటుంబ సభ్యులు. మహిళల్లో ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. వ్యాపారాన్ని స్థాపించాలనేటటువంటి ఒక ఆలోచనలో కూడా వారు ఉండొచ్చు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి అనుకున్నంతగా ఫలితాలు లభించకపోవచ్చు, కానీ ఏ విధంగానూ వచ్చినటువంటి ఫలితాలు నిరుత్సాహాన్ని కలిగించవు. వ్యాపార రంగానికి చెందినటువంటి వారు మరింతగా వస్తువుల్ని కొనుక్కోవడం కోసమని తగిన ప్రయత్నాన్ని చేస్తారు. రుణం ఈవేళకి లభించకపోవచ్చును, అంచేత నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. తొందరలోనే రుణం వచ్చే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ధైర్యంగా పరిశ్రమను విపరీతంగా విస్తృతపరచాలి అని అనుకుంటారు, కానీ రుణం సకాలంలో రాకపోవడం, తమ వద్ద ఉన్నటువంటి సొమ్ము మరొక కార్యక్రమానికి వ్యయమైపోయేటటువంటి కారణంగా పనిని ఈవేళకి మాత్రం పూర్తి చేయలేకపోతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. కార్తీక గురువారం సందర్భంగా మీనరాశి వారు షిరిడీ సాయిబాబా వారిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే దాంపత్యంలో అన్యోన్యతాభావం మరింతగా పెరిగే అవకాశం ఉంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అసుతోషుడైనటువంటి పరమేశ్వరుణ్ణి గృహంలో ప్రతినిత్యం కూడాను వివిధ రీతులుగా ఈ కార్తీక మాసంలో కనుక ఆరాధన చేసినట్లయితే గృహంలో అద్వితీయమైనటువంటి శక్తితో పాటు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధిని మరింతగా సాధించడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటిది అభిషేకార్చన. ఈ అభిషేకార్చన విషయంలో పంచగవ్య ద్రవ్యాలు అని చెప్పేసి ఉంటాయి. ఆవు పాలు, ఆవు నెయ్యి,
ఆవు పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీళ్ళు వీటన్నిటితో గనక పరమేశ్వరుణ్ణి గనక నిత్యం గనక గృహంలో స్ఫటికలింగంతో కానీ, పాదరసలింగంతో కానీ, లేక పార్థివలింగంతో కానీ, మట్టితో తయారు చేసిన లింగంతో కానీ పూజ చేసినట్లయితే ఆ గృహంలో ఉండేటువంటి సమస్తమైన వాస్తు దోషాలు కూడాను పటాపంచలైపోతాయి అంటోంది శాస్త్రం. అంతేకాకుండా హరిహరాత్మకమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం కనుక విష్ణుమూర్తికి తులసి మాలను అలంకరణగా సమర్పించినట్లయితే సర్వ విధములైనటువంటి శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఆ యొక్క కలియుగ వాసుడు ఆ గృహానికి ప్రసాదిస్తాడు సుమా అని చెప్పేసి శాస్త్రం. ఇంటిలో ప్రతినిత్యం కూడా కార్తీక మాసరీత్యా అభిషేకం చేసినటువంటి అమృత తుల్యాన్ని గృహంలోని ఆ యొక్క సింహద్వారం పైభాగాన, ఇంటిలోని గదులకు ఉన్నటువంటి ద్వారబంధాల పైభాగాన కొద్దిగా తమలపాకుతో చల్లటం వల్ల ఆ ఇంటిలో ఉండేటువంటి దుష్కర్మలన్నీ కూడాను తొలగింప చేసుకోవటానికి చాలా చక్కటి ఆస్కారం ఉన్నది. ఎందుచేతనంటే తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదాలు గనక ఉన్నట్లయితే అవన్నీ కూడాను పటాపంచలైపోతాయి. అంటే కట్టే విషయంలో కూడాను పొరపచ్చాలు జరిగిన, కట్టినటువంటి విధి విధాన రీత్యా జరిగినటువంటి అవకతవకలన్నీ కూడా తొలగింపజేసుకోవడానికి ఆశుతోషుడు తన దివ్యవంతమైన అభయతత్వాన్ని ఇస్తాడు. పీడకలలు రాకుండా చక్కగా సుఖనిద్రను సాధించడానికి కూడా నిత్యాభిషేకం గృహంలో చాలా చక్కగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. ఈ కార్తీక మాసంలో మీ ఇంటి ప్రాంగణంలో గనక మారేడు చెట్టు గనక ఉన్నట్లయితే ఆ మారేడు చెట్టు చుట్టూతా ప్రదక్షిణాలు నిర్వహించి నిత్యం గనక ఒక చెంబెడు నీళ్లు గనక సమర్పించినట్లయితే అభిషేకార్చన చేసిన పుణ్యఫలాన్ని మీరు పొంది తీరుతారు సుమా. మారేడు దళాన్ని చేతిలో పట్టుకుంటేనే చాలు అభిషేకం చేసిన పుణ్యఫలం వస్తుంది. ప్రతినిత్యం కూడాను ఇంటి యజమాని శివ అని చెప్పేసి ధ్యానం చేస్తూ నుదుటున విభూది ధారణ, తన యొక్క వక్షస్థలానికి విభూది, పొట్ట వద్ద విభూది, చేతులకు విభూది ధరించినట్లయితే పరమేశ్వర అనుగ్రహం కలిగి తీరుతుంది. హరిహరాత్మక స్వరూపుడైనటువంటి అయ్యప్ప దీక్షను కూడాను స్వీకరిస్తూ ఉంటారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ శరణు ఘోషతో దేవాలయ పరిసర ప్రాంతాలన్నీ కూడాను భక్తి రంజకంగా మారుమ్రోగుతూ ఉంటాయి. అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తికి దేదీప్యవంతమైనటువంటి తేజస్సు వస్తుంది. ఆర్థికపరమైనటువంటి చిక్కులన్నీ కూడా తొలగింప చేసుకోవటానికి, శనిగ్రహ దోష నివృత్తి కోసం అయ్యప్ప దీక్ష చాలా చక్కగా సహకరిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. ఈ కార్తీక మాసంలోనే ఇటువంటి దీక్షాపూరిత కార్యక్రమాలు మనం కళ్ళతోనే చూస్తూ ఉన్నాం కదా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్లోబల్ అంశాల్లో తెలుసుకుందామా? సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభదత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. ఇటివి ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో శుభ కార్తీకం అంశానికి స్వాగతం. ఈరోజు గురువారం, కార్తీక మాస శుక్లపక్ష పంచమి, పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు నాగుల పంచమి, నాగ పంచమి, దీనికి మరొక్క పేరే జ్ఞాన పంచమి అన్నారు. పంచమి ఎప్పుడు కూడా జ్ఞాన సాధనకు అనుకూలమైనటువంటి తిథి. అలాగే అరిష్టములను నివారణ చెయ్యటానికి సాధనకు విశేషమైనటువంటి తిథి పంచమి తిథి. ఈ పంచమి తిథికి
పూర్వాషాఢ నక్షత్రం రావటము, అలాగే ఇది కార్తీక మాసం కావటము, గురు సంబంధమైనటువంటి గురువారం కూడా రావటము, ఇన్ని విశేషములు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇట్టి శుభమైనటువంటి కార్తీక గురువారం ఈ నాగపంచమి రోజున, నిన్నటి రోజున అంటే చతుర్థి రోజున ఉపవాసాదులు ఉండి నాగదేవత ఉపాసన చేసినటువంటి వారు ఈ రోజున ఒక బ్రాహ్మణుడిని కానీ, ఒక బ్రహ్మచారిని కానీ, లేదా ఒక జంటను కానీ ఇంటికి పిలిచి షడ్రసోపేతమైనటువంటి భోజనము వారికి నివేదన చేసి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులు సమర్పణం చేసి తమ వంశమును నాగదేవత కాపాడాలి అని వారికి ప్రార్థన చేసి వారిని సత్కరించటం వల్ల ఆ కుటుంబానికి ఉన్నటువంటి నాగదోషాదులు అన్నీ కూడా తొలగిపోయి కుటుంబం అనేటువంటిది వృద్ధి పొందుతుంది. అందుకే ఈ రోజున ఇంకొక ఫలితం కూడా చెప్పారు. నాగపంచమి రోజున తిలలు దానం చెయ్యవచ్చు అని మనకు కార్తీక మాహాత్మ్యం చెబుతోంది. కార్తీక మాసంలో ఏదైనా పంచమి రోజున కావచ్చు లేదా అష్టమి రోజున కావచ్చు, సకల దోష నివారణకు మనం కొన్ని గుప్పెడు నువ్వులు తీసుకొని, అంటే దాన్ని పేరేం చెప్పింది అంటే కార్తీక పురాణము తిలదానము అన్నారు. ఈ తిలదానం అనేటువంటిది మంత్ర జప అనుష్ఠాన విధులు తెలియనటువంటి వారు ఎవరైనా సరే కార్తీక మాసంలో సోమవారం నాడు లేదా గురువారం నాడు లేదా ఆదివారం నాడు సాయంకాల సమయంలో తిలదానం చేస్తే చాలా విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఇట్టి పరిహారాదులను ఆచరించి ఆ గురు దత్తాత్రేయుడి యొక్క పరిపూర్ణమైన కృపను ఈ కార్తీక గురువారం నాడు పొందాలి అని ఆ దత్తుణ్ణి ప్రార్థన చేస్తూ దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర లోకాః సమస్తాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం. మిరియాలు చెట్టు కింద పోసి అన్న పాట జ్ఞాపకం తెచ్చుకుంటే ఈ దేశపు పంట, ప్రపంచాన్ని ఈ దేశం వైపు చూచేటట్లుగా మరల్చిన పంట మిరియాల పంట. మిరియాలు సమస్త దోషాలకు, అనారోగ్య సమస్యలకు నివారణోపాయాలు అంటూ సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. పూర్వకాలపు పద్ధతులలో సంతానం కలగని ఎడల మిరియములను పొడి చేసి పాలలో ఈ మిరియముల పొడిని మేళవించి ఈశ్వరాభిషేకం నిర్వహిస్తే సత్సంతానం కలుగుతుంది అని ప్రాచీన మంత్రశాస్త్ర విజ్ఞానం ఇలా ఒక పరిహారాన్ని సూచిస్తుంది. సత్సంతానం కలగాలి, మిరియాల పొడిని పాలలో కలిపి శివాభిషేకం నిర్వహించాలి. ఈ మిరియాలు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతాయి? ఆధునిక పద్ధతులలో ఆరోగ్య పరిరక్షణ నిమిత్తమై పాటించే పద్ధతులలో మిరియాలను ఎలా వినియోగించవచ్చు అంటే కింగ్ ఆఫ్ స్పైసెస్ అని ఈ మిరియాలకు ఉన్నటువంటి పేరు. అంటే మన వంటింట్లో లేక పోపుల డబ్బాలో లభించేటటువంటి అన్ని దినుసులలో రాజు వంటి దినుసు మిరియపు గింజ అంటారు పెద్దలు. కుజ రవి సంబంధమైనటువంటి కారపు రుచులలో రవికి సంబంధించిన కారపు రుచి మిరియపు గింజ రుచి. పూర్వకాలంలో మిరపకాయలు ఈ దేశానికి సంబంధించిన పంట కాదు కనుక పదార్థములలో కారము అన్న రుచిని మేళవించడం కోసమని మిరియములనే వాడేటటువంటి వారు. ఇది ఘాటు అయిన దినుసు. ప్రమాణాన్ని మించి వినియోగిస్తే మట్టుకు ప్రాణాపాయమే సంభవించడానికి కారణమైనటువంటి దినుసు కూడా మిరియం గింజనే అవుతుంది. మితంగా తీసుకుంటే ఆరోగ్యదాయకం. నల్లగా ఉండే ఈ నల్లని మిరియాలు ముఖ్యంగా గర్భవతులకు, స్త్రీలు, వృద్ధులు పరిమితంగా, మితంగా, చాలా జాగ్రత్తగా వినియోగించాలి అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. అందులో కృష్ణ మరీచం అన్న పేరు గల ఈ మిరియపు గింజను కఫాన్ని కరిగించడం కోసం, జీర్ణక్రియ సాఫీగా సాగడం కోసం వినియోగిస్తారు. మిరియాల వాడకం పెరిగితే స్వేద ప్రక్రియ పెరుగుతుంది, చెమటలు బాగా పడతాయి. ఆరోగ్య పరిరక్షణలో ప్రధానమైనటువంటి లక్షణం చర్మానికి బాగా చెమట పట్టడం. ఎంత చెమట పడితే చర్మం అంత ఆరోగ్యంగా మారుతుంది, శరీరం అంత ఆరోగ్యాన్ని పుంజుకుంటుంది. కనుకనే పూర్వకాలంలో అనేక వ్యాయామాలు, ఆసనాలు ఈ చర్మానికి చెమట పట్టడం కోసం వినియోగించేటటువంటి వారు.
సులభమైన మార్గంగా మిరియములను వినియోగిస్తే కూడా చర్మానికి స్వేద ప్రక్రియ ప్రారంభమవుతుంది, కఫదోషం తొలగిపోతుంది, శరీరం ఆరోగ్యంగా మారుతుంది. కనుక దగ్గు, అజీర్ణము, ఆయాసము, ఉబ్బసము ఇలాంటి అన్ని వ్యాధులకు నివారణోపాయంగా మిరియము గింజలనే ప్రాచీనులు వాడేటటువంటి వారు. పెరుగన్నము, మిరియాల పొడి అమోఘమైనటువంటి జ్ఞాపశక్తిని పెంపొందిస్తాయి. పూర్వకాలంలో వేద విద్యాభ్యాసములో గురుకులాలలో సూర్యోదయం కంటే పూర్వమే రాత్రి మిగిలిపోయిన అన్నములో పెరుగు కలిపి ఆ పెరుగు అన్నము అందులో కాసింత మిరియాల పొడి, మిరియపు గింజల పొడి వేసి దాన్ని ఆహారంగా అందించేటటువంటి వారు. ఉదయముననే పరగడుపుననే దద్ధి ఓదనం అన్న పేరిట ఈ పెరుగన్నము, మిరియాల పొడిని స్వీకరించిన ఆ విద్యార్థులకు అమోఘమైన చురుకు, తెలివితేటలు, జ్ఞాపశక్తి, చురుకుదనంతో ఇలా వాళ్ళు వివరించేటటువంటి వాళ్ళు. మిరియపు గింజలను ఇలా వాడేటటువంటి వారు. ఈ కాలంలో అధికులు ఎదుర్కొంటున్న సమస్య ఒబేసిటీ, అధిక బరువు. ఈ అధిక బరువును తగ్గించడంలో కూడా మిరియపు గింజల పాత్ర అమోఘమంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. భోజనానికి ఉపక్రమించకంటే పూర్వం గోరువెచ్చని నీటిలో చిటికెడు మిరియాల పొడి, అర చెంచా ఆవు నెయ్యి వేసి కాస్త కలిపి ఈ ద్రావకాన్ని త్రాగి ఆ పిదప భోజనానికి ఉపక్రమించిన ఎడల అధిక బరువు అన్న సమస్య నుంచి సులభంగా వారు బయటపడగలుగుతారు. గోరువెచ్చని నీటిలో చిటికెడు మిరియాల పొడి, అర చెంచా ఆవు నెయ్యి, ఈ మిశ్రమాన్ని 40 రోజుల పాటు పద్ధతి ప్రకారంగా ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో భోజనానికి ఉపక్రమించకంటే పూర్వం స్వీకరిస్తే క్రమేణా వారిలో మార్పు వారే గుర్తించగలుగుతారు. ఈనాటి కాలంలో అంటే చలి బాగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కీళ్ళ నొప్పులు, కీళ్లవాతం, మోకాళ్ళు, మోచేతులు, జాయింట్లు ఇలాంటి అన్ని ఇబ్బందులలో వృద్ధులు కారు, యువతరం కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ కీళ్లవాతము ఇలాంటి వ్యాధుల నుంచి ఉపశమనం పొందే మార్గం ఏదైనా ఉందా, అందులో మిరియాలు వినియోగిస్తారా అంటూ మనం ప్రశ్నిస్తే సనాతన సంప్రదాయం తప్పక సమాధానం ఇస్తుంది. వేయించిన మిరియాల పొడి, జీలకర్ర, పిప్పళ్ళు ఈ మూడింటి మిశ్రమాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి. లేదా అరచేతిలో అర చెంచా జీలకర్ర, వేయించిన 1-2 మిరియాలు, 1 లేక 2 పిప్పళ్ళు వేసి అరచేతిలోని ఇలా బాగా వేడి వచ్చేటట్లుగా నలిపి కాస్త కచ్చాపచ్చాగా అయిన ఆ చూర్ణాన్ని చేతికి మార్చుకొని నోటిలో వేసుకుని పిదప గోరువెచ్చని నీటిని త్రాగాలి. ఆ పిదప మోకాళ్లకు, మోచేతులకు బెల్లమును కరిగించిన ఆ బెల్లములో 1 చెంచా మిరియాల పొడిని వేసి ఈ మిశ్రమాన్ని అలదిన ఎడల ఈ కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలాంటి కాలంతో వచ్చే వ్యాధుల బారి నుంచి ఉపశమనం పొందవచ్చు అని కూడా సంప్రదాయ పరిహారం ఇలా తెలియజేస్తుంది. జలుబు, పడిశం, ఆయాసం ఇలాంటి వాటి నుంచి పరిహారం పొందే నిమిత్తమై, ఉపశమనం పొందే నిమిత్తమై లవంగాలను వినియోగించాలి అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. లవంగాలతో పాటు మిరియాలను వినియోగించాలి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. 1 చెంచా మిరియాల పొడి, అర చెంచా లవంగాల పొడి, అర చెంచా వెల్లుల్లి మిశ్రమం ఈ మూడింటిని కూడా 1 గ్లాసు నీటిలో పోసి అర గ్లాసు వచ్చే వరకు మరిగించి ఆ పిదప చల్లారిన పిదప గోరువెచ్చగా ఉండే ఆ అర గ్లాసు మిశ్రమాన్ని ఉదయము, సాయంత్రం చొప్పున 2 రోజులు స్వీకరిస్తే జలుబు, పడిశం మొటమాయమవుతాయని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. ఇవి ఈనాటి విశేష అంశాలు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కలిగి ఉండడమే ఐశ్వర్యదాయకం. ఐశ్వర్య వృద్ధి అంటేనే ఆనందం కలగడం. అందరి ఆనందాన్ని కోరుదాం, ఐశ్వర్య వృద్ధి కోరుకుందాం, సమృద్ధిగా అందరికీ ఐశ్వర్యం కలగాలి అంటూ మళ్ళీ రేపు కలుసుకుందామని కూడా విన్నవిస్తూ శుభమస్తు. ఒక చేప ఒక్కటే నీళ్లలో ఈదగలదు, కన్ను ముయ్యకుండా నీటిలో ఈదగలిగిన శక్తి నాకే ఉంది అని చేప మురిసిపోగలదా? మురిసిపోలేదు. నీటిలో ఉన్న చేప భూమి మీద ఉండలేదు, భూమి మీద ఉండే ప్రాణి నీటిలో పడి బ్రతకలేదు. కానీ ఒక్క మనిషి మాత్రం చామరీ మృగం వెంట్రుకలు తెచ్చి ఈశ్వరుడికి చామరం వేసి పుణ్యం పొందుతాడు. గడ్డి తిని పాలిచ్చే ఆవు పాలు తెచ్చి అభిషేకం చేసి ఇహమునందు పరమునందు కూడా సౌఖ్యాన్ని పొందుతాడు. ఎక్కడో పక్షులు ఎగరవలసిన ఆకాశంలో తాను విమానం ఎక్కి ఆకాశంలో ఎగురుతున్నాడు.
ఈ భూమి మీద వేగంగా వెళ్ళడానికి వీలైనటువంటి సాధనములనెక్కి తాను వెడుతున్నాడు. సింహాలు పెద్ద పులులు స్వేచ్ఛగా తిరుగుతుంటే తాను నిర్భయంగా ఉండడానికి బలిష్టమైన ఇనపబూచలతో కూడుకున్న వాహనం ఎక్కి స్వేచ్ఛగా విహరిస్తున్నటువంటి వాటిని అరణ్యంలో చూస్తున్నాడు. దేని విభూతిని అదే అనుభవిస్తుంది ప్రపంచంలో. అన్నిటి విభూతిని తానవిగా అనుభవించగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. ఆ శక్తి ఈశ్వరుడు ఒక్క మనుష్యునకే ఇచ్చాడు, ఇంకెవ్వరికీ ఇవ్వలేదు. అన్నిటినీ నీవిగా అనుభవించగలవు. ఒక కుక్క ఉంది, రాత్రి తెలివిగా ఉండి ఎవరింట్లోకి అనుమానాస్పదంగా ఎవరు విడుతున్నా అరుస్తుంది కుక్క. దానికి విభూతి ఉందని తెలిసి నీ ఇంటికి తెచ్చి ఒక కుక్కని రాత్రి విడిచిపెట్టుకుని నిన్ను నువ్వు రక్షించుకుంటున్నావు పడుకొని. కానీ నీ దగ్గర బలవంతంగా గుప్పెడన్నం మాత్రం కుక్క తినలేదు. నీ గడప దాటి లోపలికి వస్తే కొడతావు. కుక్క శక్తిని నువ్వు వాడుకుంటావు. నెమలి అది పురి విప్పి ఆడితే ఎంతో సంతోషంగా ఉంటుంది. గబగబా కెమెరాలు పెట్టి ఫోటోలు తీసుకుని చూసి ఆనందిస్తారు. ఒక్కసారి మీకు ప్రవచనం వచ్చు కదా, ఓ శ్లోకం చెప్పండి అని నెమలి నన్ను అడగలేదు. నేను సమస్త భూతముల యొక్క విభూతిని నేను అనుభవిస్తాను, కానీ నాకున్న విభూతిని ఆ ప్రాణులు మాత్రం అనుభవిస్తాయని నమ్మకం ఏం లేదు. ఇన్ని ప్రాణుల యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందుతున్నావు. అందుకే అవి ఇంకా కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప పొందలేని మనుష్య శరీరాన్ని నువ్వు పొంది ఉన్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు వాటికి ఉపకారం చెయ్యాలి. ఆ ఉపకారం చేసి సమస్త భూతములను తరింప చెయ్యగలిగిన శక్తి మనుష్య ప్రాణికి అనుగ్రహింపబడిన కాలం కార్తీక మాసం. అందుకే సూర్య భగవానుడు దూరంగా ఉంటాడు, వేడి తగ్గి ఉంటుంది. వేడి తగ్గి ఉన్న కారణం చేత చలికి చాలా జీవులు శరీరాలు విడిచిపెడతాయి. చలికి శరీరాలు విడిచిపెట్టకుండా నువ్వుల నూనెతో ఆవు నేతితో దీపం పెడతారు. ఈ రెండిటితోనే ఎందుకు పెట్టాలి? కార్తీక సోమవారం అండి, కార్తీక సోమవారం అండి అంటూ ఉంటారు. కార్తీక సోమవారం అండి, కార్తీక సోమవారం అండి అనడానికి కారణం ఏమిటంటే చంద్రుడు మొట్టమొదటి హోరలో ఉన్నటువంటి రోజున ప్రారంభమయ్యేటటువంటి రోజుకి సోమవారం అని పేరు. మనకి ఎప్పుడూ కూడా ఒక రోజులో 8 హోరలు 3 పర్యాయాలు తిరుగుతాయి. 3 8 24. మొట్టమొదటి హోర, అన్నిటికన్నా ప్రారంభంలో ఉండేటటువంటి హోర సూర్యహోర, తర్వాత వచ్చేటటువంటిది శుక్రహోర, అలా తర్వాత వచ్చేటటువంటిది బుధహోర, తర్వాత వచ్చేటటువంటిది చంద్రహోర, తర్వాత శనిహోర, తర్వాత గురుహోర, తర్వాత కుజహోర. 7 హోరలు. అందుకే ఆ హోరలే 3 8 24 పూర్తి మళ్ళీ 25వ హోర వచ్చేటప్పటికి ఆ హోరతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ పేరు. సోమవారం ఉందనుకోండి, చంద్రహోరతో మొదలవుతుంది. చంద్రహోరతో మొదలవుతుంది కాబట్టి సోమవారము అని పిలుస్తాం దాన్ని. ఆదివారం ఉందనుకోండి, సూర్యహోరతో ప్రారంభమవుతుంది. సూర్యహోరతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ హోర ఆదివారము, భానువారము అని పిలుస్తాం. ఈ 8 3 8 24గా తిరిగి పూర్తయిపోతుంటాయి. అటువంటి రోజుల్లో సోమవారం నాడు చంద్రుడు మనఃకారకుడు, చంద్రమా మనసోజాతః అని పిలుస్తాం. మనకి వేదాంత శాస్త్రంలో ఒక మాట చెప్తారు, హృదయ స్పందనమే మనుష్య ప్రాణి యొక్క జీవనం. గుండె ఎంతసేపు కొట్టుకుంటూ ఉంటుందో అంతసేపు బ్రతికున్నాడంటారు. గుండె ఆగిపోయిందనుకోండి, ఆయన వెళ్ళిపోయాడండి అంటారు. ఈ గుండె కొట్టుకోవడం అనేటటువంటి దానికి హృదయమునందు హృదయనాడి అనబడేటటువంటి నాడి ఉంటుంది. నాడి మీకు భౌతికంగా కంటికి కనపడేది కాదు, అది ఈశ్వర తేజస్సుని పొంది ఉంటుంది. దానికి అధిదేవత యమధర్మరాజు అన్నారు. ఆయన అనుగ్రహం అయిపోగానే హృదయనాడి మూసుకుపోతుంది. యమదంష్ట్ర బయటికి వచ్చిన కారణం చేత ఆ కాలంలో హృదయనాడి మూసే అధికారాన్ని ఎక్కువగా ఉంటుంది. యమధర్మరాజు గారు దేనికి ప్రీతి పొందుతాడంటే నువ్వుల నూనె వలన, నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపపు ఒత్తి మించి వచ్చేటటువంటి పొగ వాసన చూస్తే హృదయ నాడి బలిష్టమవుతుంది. యమధర్మరాజు గారు ప్రీతి చెందుతాడు, ఆయక్కారకం అవుతుంది, హృదయ నాడి నిలబడుతుంది. ఆకారం ఉండదు. సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు శంకరాచార్యులు వారు. వేదాంత డిండిమం చేస్తూ నిర్గుణం సగుణం అని 2 రకాలు. నిర్గుణంలోకి వెళ్ళాలనుకున్నవాడు పరమ వైరాగ్యంలో ఉన్నవాడు వెడతాడు. సాకారమును ఉపాసన చేసేవాడు బాహ్య ప్రయోజనం కావాలనుకున్నవాడు మనసు నిలబెట్టాలి కాబట్టి ఒక ఆకారాన్ని పూజ చేస్తాడు. యథార్థమునకు అది ఒక కాంతి పుంజము. ఆ కాంతి పుంజమే దివ్యే, దీపము, అదే ప్రకాశము.
ఆ దీపమే పరమేశ్వర స్వరూపము. అందుకే దీపం గురించి చెప్తూ ఉపనిషత్తు ఒక మాట చెప్తుంది, ఆ దీపమే పరమేశ్వరుడు. నతత్ర సూర్యో భాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటూ. ఆయన ఉన్నాడే ఆ పరమేశ్వరుడు, ఆయన ఒక పెద్ద వెలుగు. ఆయన వెలుగు ముందు సూర్యచంద్రులు ప్రకాశించరు. ఎందుకని అంటే ఇక ఆ వెలుగు ముందు ఈ వెలుగులు పనిచెయ్యవు. కాబట్టి ఆయన ఒక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ ప్రకాశిస్తున్నటువంటి ఆ కాంతిపుంజం ఉన్నదే అదొక్కటే పరమేశ్వర స్వరూపం. పోతన గారు భాగవతం చేస్తూ అంటారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవిందునంటారు. ఈ లోకాలు, ఈ లోకేశులు, ఈ లోకస్తులు వీళ్ళందరూ మహాప్రళయంలో పడిపోతే, నీటితో నిండిపోతే, కటిక చీకటి ఆవరిస్తే, సూర్యచంద్రుల యొక్క గమనం ఆగిపోతే, ఈ కటిక చీకటి ఆవల ఒక్కడు వెలిగిపోతూ ఉంటాడు. ఆ వెలిగిపోతున్న ఆ వెలుగులకు వెలుగైనదున్నదే అది పరమేశ్వర స్వరూపం. దాన్ని నేను పిలుస్తున్నానన్నాడు గజేంద్రుడు అష్టమ స్కంధంలో. కాబట్టి యథార్థమునకు ఈశ్వర స్వరూపము ఒక వెలుగు. ఆ వెలుగుని చేరుకున్నావు అంటే గుర్తు ఏమిటంటే నువ్వు గోడ దాటావు అని అర్థం. దక్షిణాయనంలో ఉపాసన ఎన్నేళ్లు చేసినా సాకారం దగ్గర ఆగిపోకూడదు. ఒక ఆకృతిని పట్టుకోవడం దేని కొరకు అంటే ఒక గోడ దూకడానికి. చూడండి, గోడ దూకే వాళ్ళు ఉంటారు, లాంగ్ జంప్ చేస్తారు అంటారు. వాళ్ళు చేత్తో కర్ర పట్టుకొని పరిగెత్తుకొస్తారు, ఓ గోడ దూకాలి. పరిగెత్తుకొచ్చి కర్రని భూమికి తాటించి ఆ కర్రని ఆధారం చేసుకుని తన శరీరాన్ని అలా పైకెత్తి గోడ మీద వరకు తీసుకెడతాడు. గోడ మీద వరకు వెళ్ళిన తర్వాత కర్రని ఇటు వదిలేసి తాను అటు పడిపోతాడు తప్ప, ఓ కర్రా గోడ దూకడానికి ఇంత దూరం నాకు సాకారంగా వచ్చి పరిగెత్తుకొచ్చి నేను భూమిలో గుచ్చి పైకెత్తినప్పుడు నా శరీరం పైకెత్తడానికి ఉపయోగపడిన సాధనమా, నువ్వు నాతో రా అంటే తను ఇటు పడిపోతాడు. కర్రని ఇటు విడిచిపెట్టి తాను అటు పడిపోవాలి. ఒక సాకారాన్ని పట్టుకుని ఉపాసన చేసి 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 ఈ సాకారమే అంతటా నిండిపోయింది. సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమో నమో. ఈ సభాపతి నమస్సికత్యాయ చ ప్రవాహ్యాయ చ మేఘ్యాయ చ విద్యుత్యాయ చ. మేఘంలో, విద్యుత్తులో, ప్రవాహంలో, నురగలో, దొంగలో అంతటా ఈశ్వరుడే. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.